తెలుగు సినిమాల్లో ఒక 4, 5 డైరెక్టర్లని మినహాయిస్తే ఎమోషన్ ఉండట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్. అందుకే తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 300 సినిమాలు రిలీజ్ అయితే ఆ 300 సినిమాల్లో 290, 95 ఫ్లాప్ అవడానికి సంవత్సరానికి కారణం ఎమోషన్ ల్యాగ్ అవుతుందని. ఎమోషన్ లేదు సినిమాల్లో, ఎమోషన్ మీద డైరెక్టర్ వర్కౌట్ చేయటం లేదు అనేది టాక్ వినిపిస్తూ ఉంది బయట. ఎమోషన్ అంటే ఏంటి? ఎందుకు ఎమోషన్ మిస్ అవుతున్నారు డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో అంటే, రెఫరెన్స్లు ఎక్కువ వీళ్ళ మీద పడతా ఉన్నాయి. అంటే కార్తికేయ 2 ఎట్లా హిట్ అయింది, దాంట్లో దేవుణ్ణి పెట్టారు. యానిమల్లో తండ్రి ఇట్లా అయింది, యానిమల్లో ఫైట్లు పెట్టారు. లేదంటే లోకేష్ కనకరాజు బాగా గన్స్ పెట్టాడు. లేదంటే అనిల్ రావుపుడి గారు అంతకుముందు తీసిన మణిశంకర వరప్రసాద్లో మంచిగా కామెడీ పెట్టాడు. ఇవి ఎక్కువ వాళ్ళ మీద వాళ్ళు రుద్దుకుంటున్నారు. ఇకపోతే ఎమోషన్ అంటే అసలు ఏంటి? ఎమోషన్ అంటే ఏంటి? మన నిజ జీవితంలో తీసుకుంటే మనం ఎడైటర్ని ఇలా ఆలోచించాలని నేను అనుకుంటాను. ఎమోషన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఏంటి అనేది మనం బాగా దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇష్టమైన మనుషులు మన ఫ్యామిలీలో, మన తాత అవ్వచ్చు, మనకి ఇష్టమైన వాళ్ళు, బాగా ఇష్టమైన వాళ్ళు మన అమ్మ అవ్వచ్చు. వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపోయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? అది వదిలిపోవడానికి కారణాలు ఏంటి? తర్వాత కొంత ఫ్యామిలీస్లో పిల్లలు తప్పిపోతారు, కిడ్నాప్ అవుతారో తప్పిపోతారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో జరిగే బాధ ఏంటి? వాడు ఎలా ఫీల్ అవుతారు? కిడ్నాప్ని బయట నుంచి వ్యాన్లో తీసుకెళ్ళటం, ఇలా వెళ్ళిపోవటం అలా చూపిస్తాం, కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిద్ది? ఆ కిడ్నాప్ జరిగిన వారు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ అమ్మ ఎలా ఏడిచిద్ది, వాళ్ళ నాన్న ఎలా ఏడుస్తాడు, వాళ్ళ మిగతా పిల్లలు ఎలా మిస్ అవుతారు? అదేవిధంగా ఇలాంటి ఎమోషన్స్ సినిమాకి కంపల్సరీగా అవసరం. అది మిస్ అవుతున్నారు మన ఈ కాలం డైరెక్టర్లని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఏదో 1-6 సినిమాలు హిట్ అవుతున్నాయి, మిగతా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి మేజర్ పార్ట్. అయితే టెక్నికల్గా చాలా ముందుకు వెళ్తున్నారు మనోళ్ళు తీసిన ఫైట్లు కానీ, మనోళ్ళు తీసిన విజువల్ వండర్స్ కానీ వేరే వాళ్ళు తీయలేకపోతున్నారు ఇండియా మొత్తంలో, ఆఖరికి హాలీవుడ్, బాలీవుడ్ కూడా. కానీ ఎమోషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మలయాళం, తమిళ సినిమాలో ఈ మధ్య కాలంలో మీరు జియో హాట్స్టార్ అవ్వచ్చు, లేదంటే నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, లేదంటే ఈ G5 అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదా, దీంట్లో వచ్చే ఎమోషన్ కంటెంట్స్ మన తెలుగులో చాలా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు హార్ట్ బీట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది జియో హాట్స్టార్లో అనుకుంటా. దాదాపు 70-80 ఎపిసోడ్లు. తర్వాత అట్లాగే రిసార్ట్ అని ఉంది తమిళది, అది ఒక 60-70 ఎపిసోడ్లు నడుస్తుంది. తర్వాత ఎందుకంటే ప్యూర్ ఎమోషన్ మీద వెళ్తాయి ఇవన్నీ. ఒక ఫైట్ ఉండదు, ఒక పాట ఉండదు. ఆ హార్ట్ బీట్ అనేది ప్యూర్ ఎమోషన్ అనమాట. ఒక అమ్మ ఉంటుంది, ఆమె పెళ్ళికి ముందే లవ్ స్టోరీ వల్ల ఒక పాప పుడుతుంది. ఆ పాపని వదిలేసి అమ్మ బాగా చదువుకొని డాక్టర్ అయ్యి ఆమె వేరే పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఆ పిల్ల వాళ్ళ అమ్మ ఎవరని తెలుసుకొని మళ్ళీ మళ్ళీ వచ్చి లైఫ్లోకి వచ్చి అమ్మాయి హాస్పిటల్ జాయిన్ అయ్యి వాళ్ళ అమ్మ తెలియకుండా ఉండి, తర్వాత వాళ్ళ అమ్మకి తెలిసిద్ది ఈ అమ్మాయి నా కూతురు అని. అలా సిచ్యువేషన్ అమ్మ పరిస్థితి ఏంటి, అతను వేరే భర్త పరిస్థితి ఏంటి, ఇప్పుడు పెళ్లి చేసిన భర్త పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళు ఏమైపోయారు ఏంటి, ఆ తర్వాత అమ్మాయికి యాక్సిడెంట్ అవ్వటం, ఇదంతా కూడా చాలా ఎమోషనల్ రైడ్గా ఉంటుంది అనమాట. అది ఇంట్రెస్ట్గా ఈవెన్ తెలుగు పీపుల్ కూడా దాన్ని చూసి మళ్ళీ చూసి దాన్ని ఎపిసోడ్గా 80-90 ఎపిసోడ్లు తెలుగు వెబ్ సిరీస్లో ఎక్కడా లేదు. ఏ ఒట్టి రోజు తెలుగు అంటే మన నేటివిటీ తీసినాయి. మన ఏదో 7 ఎపిసోడ్లు లేదా 2 సీజన్లు 3 సీజన్లతో ఆగిపోతాయి అనుకుంటా. కానీ వీళ్ళు 70-80 ఎపిసోడ్లు రన్ చేస్తున్నారు. నాటికలు తీసేయండి, నాటికల గురించి చెప్పట్లా, వెబ్ సిరీస్ సినిమా లాగే ఉంటుంది మీకు ఇంకా ఆల్మోస్ట్. కానీ అంతా ఎమోషన్ మీద వెళ్తాడు. ఇది ఆడియన్స్ మిస్ అవుతుంది తెలుగు దాంట్లో. సో డైరెక్టర్లు ఆ విధంగా వర్క్ చేయాలని, ఆ ఎమోషన్ తీసుకొస్తేనే మీ సినిమాలు హిట్ అవుతాయి. ఆ ఎమోషన్ ఏంటి అనేది రాజమౌళి పట్టుకున్నాడు.
ఆ ఎమోషన్ ఏంటి అని సుకుమార్ పట్టుకున్నాడు, ఆ ఎమోషన్ ఏంటి అని సందీప్ రెడ్డి వంగా పట్టుకున్నాడు. అదేవిధంగా అది మీరు కూడా పట్టుకుంటేనే మీరు ఆ రేంజ్ డైరెక్టర్లో అవుతారు అని నేను అనుకుంటున్నాను, నాతో సహా. సో నేను చాలా ఎమోషన్ మీద వర్కౌట్ చేసుకుంటున్నాను. ఎవరైనా సరే ఎమోషన్ మీద వర్కౌట్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్కులు పడతాయి. ఎమోషన్ మీరు పాసిమల్ ఏమైనా తీసుకోండి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, మంచి ఎమోషన్ ఉంటుంది సినిమాలో. అందుకే ఎంత బాగా ఆడినాయి. ఓన్లీ చిరంజీవి వచ్చి 10 ఫైట్లు చేయగానే 10 పాటలు కానీ కాదు, ఎమోషన్ వర్కౌట్ అయింది కాబట్టి మిగతావన్నీ కూడా వాటి సమపాళల్లో యాడ్ అయినాయి. ఇది ఎమోషన్ గురించి. సో తెలుగు సినిమాలో మిస్ అవుతున్న లేటెస్ట్ కొన్ని సినిమాలు అన్నింటిలో కాదు, ఈ మిగతా సినిమాల్లో మిస్ అవుతున్న, తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాల్లో మిస్ అవుతున్న ఎమోషన్ మీద డైరెక్టర్ వర్క్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గ్యారేజ్కి ఒక అవకాశం ఇవ్వండి, నేను నెంబర్ పెడతాను, ఫోన్ చేయండి, ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం. మంచి అవుట్పుట్ తీసుకొచ్చి ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న 24 ఫ్రేమ్స్లో పనిచేస్తున్న వేల మందికి మంచిగా ఫుడ్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్.